నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లైన్ క్లియర్ పర్మిషన్ ఇచ్చిన వరంగల్ పోలీసులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంగళగిరిలో మంత్రి లోకేష్ హామీ భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం 8 మంది మృతి మరికొందరికి తీవ్ర గాయాలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రేషన్ కార్డులుగా 3,10,00,000 మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, గతంలో కూడా చాలామంది 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు. ఈరోజు మీరు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరిచేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన, ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి. అట్లాగే
రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని సన్న వడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణా 2,675 కోట్లని ప్రకటించి ఇవ్వటం ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజ కూడా సన్న ధాన్యాన్ని వడ్లని లెక్కగట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఓ పక్కన రైతుల్ని కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాని, సన్న ఓట్లకు ఇచ్చేటువంటి 2,675 కోట్ల రూపాయల బోనస్ని, ఇంకో 12,500 కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి చూస్తున్నాం. తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. జై శ్రీరామ్ నినాదాలు చేశారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఓ కాలేజీ ఫంక్షన్లో విద్యార్థులతో కూడా నినాదాలు చేయించాడు. దీంతో గవర్నర్ వైఖరిని తప్పుపట్టాయి తమిళ ద్రవిడ సంఘాలు. గవర్నర్ వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే తమిళనాడు గవర్నర్ గతంలో కూడా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు మరోమారు ఒక కాలేజీ ఫంక్షన్లో అటెండ్ అయ్యి జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? విజయ్, ఏదైతే తమిళనాడు గవర్నర్ రవి ఈరోజు మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారని చెప్పచ్చు. ఏదైతే ఒక కాలేజీ ఫంక్షన్లోకి వెళ్ళి ఆయన జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ద్రవిడ సంఘాలు కావచ్చు, తమిళనాడు ఉన్న కొన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. ఏదైతే గవర్నర్ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక మత సంబంధిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదైతే మొన్న నిన్న సుప్రీంకోర్టు కూడా గవర్నర్ రవి విషయంలో కాస్త అసహనానికి గురి అయిందని చెప్పొచ్చు. ఏదైతే తమిళనాడుకు సంబంధించిన ప్రభుత్వం పంపించే బిల్లులకు సంబంధించి దాన్ని సంతకాలు చేయకుండా నెలల తరబడి తన వద్ద పెట్టుకోవడము, దాంతోనే మళ్ళీ ఆ పెండింగ్ బిల్లులు అన్నిటి కూడా తిరిగి తాను సంతకం చేయకుండా రిటర్న్ పంపించడం లాంటివి ఏవైతున్నాయో సో అవన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఏదైతే గవర్నర్ రవి తీరును తప్పుపడుతూ అనేక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బిల్లుల విషయంలో ఒక కాల పరిమితి కూడా విధించింది. ఈ గవర్నర్ విషయంలోనే అటు రాష్ట్రపతికి కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా సుప్రీంకోర్టు మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే తమిళనాడు గవర్నర్ అంతకుముందు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ఆయన అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది. సో అవన్నీ కూడా గతంలో తమిళనాడులో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ద్రవిడ సంఘాలు కావచ్చు దాన్ని తప్పుపడుతూ వచ్చాయి. అయితే నిన్న ఏదైతే కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ లో జై శ్రీరామ్ అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్న కొన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. అంటే గవర్నర్ రాష్ట్రానికి మొదటి వ్యక్తి
వ్యక్తి కాబట్టి ఆ తరహా వ్యాఖ్య అంటే ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నది రాజ్యాంగం చెప్తుంది. సో ఆ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పేసి ఆ ప్రజా సంఘాలు ద్రవిడ సంఘాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే రవి విషయంలో కేంద్రం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతికి కూడా దీని మీద ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధేస్తుందని తెలిపారు. మంత్రి పదవి అడుగుకుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తుకు వచ్చిందని విమర్శించారు. కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టే బామ్మవుడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే నిజాయితీగా. మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. మంత్రి నారా లోకేష్ కందుల దుర్గేష్ చినకాకానిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా 100 పడకల ఆసుపత్రి ఉంటుందని తెలిపారు. ఈ ఆసుపత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ను కూడా కలుపుతామని అన్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది.
నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి ఎటకేలకు లైన్ క్లియర్ అయింది. ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించిన సభకు అనుమతులు ఇస్తూ వరంగల్ పోలీసులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉడతల సతీష్ కుమార్, ఇతర నేతలకు వరంగల్ కమిషనరేట్ పరిధి కాజీపేట ఏసీపీ తిరుమల్ పర్మిషన్ కాపీలను అందజేశారు. హైదరాబాద్ మహానగరంలో అస్తుదిన వయసు ఇచ్చిన పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో మైనార్టీ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి చేరుకుంది. హైదరాబాద్లోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా బైకులను ఆపే క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడ్డాడు. వెంటనే అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని వాహనదారులు ఆందోళన చేశారు. వాహనదారుల ఆందోళనతో 3 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా రాకపోకలు స్తంభించాయి. పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదానికి దిగిన వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు. సీసీ కెమెరాలు వెరిఫై చేద్దాము. ఎవరి తప్పుడు అందరూ నేను రెడీ ఉన్నాను. నేను దయచేసి రోడ్డు మీద ఆపడం కరెక్ట్ కాదు. కోఆపరేట్ చేయండి. రన్నింగ్ ఉంటాయి సార్ అట్లా తీసుకో. కొమరంభీం జిల్లా రాష్ట్ర ఆదివాసీ యోజన రాష్ట్ర సంఘాల మావోయిస్టులకు వ్యతిరేకంగా చింతలపల్లి మానేపల్లి మండలంలోని కర్జవెలిలో పోస్టర్లు విడుదల చేశారు. అడవిలో మావోయిస్టులు బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆదివాసీలు అడవిపైన జీవనాధారం చేసుకుని బతుకుతున్న తరుణంలో మావోయిస్టులతో అడవిలో పోలీసుల కోసం అమర్చిన బాంబులకు ఆదివాసీ జనాలు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో స్థానిక టెక్కే మిట్ట వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పేరు మీద పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో పుచ్చకాయలు, ద్రాక్ష జ్యూస్, మజ్జిగ, మంచినీటిని ఏర్పాటు చేసి దారిలో వచ్చు వాహనదారులకు, పాదచారులకు, బస్సు ప్రయాణికులకు అందించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ చేసిన సేవలను కొనియాడుతూ ఇదే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునకల కిషోర్, రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అత్తేజాన్పేట జిఎన్టీ రోడ్ ఆమనిఘాట్ సెంటర్ లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము ఇస్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజు సల్వేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అందరూ, నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా వేసవి పాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ సలివేంద్రలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా కూడా
ఈ సలివేంద్ర అనేది పేదవారికి కానీ బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం. ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహా భాగ్యంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆమె చాలా సలివేంద్రలు ఏర్పాటు చేయడం కానీ, అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ తీసుకుంటుంది. జై జనసేన. We will do updates. Keep watching 4Sides TV.